శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ లలితామహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కన్యారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఈ రాశి అధిపతి రాశి లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు అనుకూలమైనటువంటి స్థానంలోనే ఉన్నాడు కాబట్టి చేసేటటువంటి పనుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు, అంతేకాకుండా పనులన్నీ కూడా దిగ్విజయంగా వచ్చేటటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా తృతీయ అంటే ఈ రాశి వారికి తృతీయ అష్టమాధిపతి బలంగా ఉన్నాడు. అంటే చక్కటి సామర్థ్యంతో అద్భుతమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ముందుకు వెళతారు. సోదర సౌఖ్యం, తోడబుట్టిన వారితో చక్కగా కలిసిమెలిసి ఉంటూ విందు వినోదాల్లో పాల్గొంటూ ఉండేటటువంటి పరిస్థితి. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా ఎట్లా అంటే కాస్త అననుకూలంగా ఉండేటటువంటి, అంటే వేధస్థానంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు తరువాత వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా మంచి ఫలితాలు రావాలి అంటే ప్రతి గురువారం అవకాశం ఉన్నంత వరకు గురువారం ఈ మాసం అంతా కూడా ఈశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగం సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి స్థితి, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ లాభం అంటే ఉన్నతోద్యోగ ప్రాప్తి ఉండేటటువంటి అవకాశాలు, ఉండేటటువంటి పరిస్థితి పొందేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఈ రాశివారికి షష్ఠ స్థానంలో రాహువు, ద్వాదశ స్థానంలో కేతువు, ఇది మంచి అనుకూలమైనటువంటి స్థితి. కాస్త ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పొందినప్పటికీ కూడా ఈ పాపగ్రహాలు ఆ స్థానాల్లో ఉండడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఏదైనా ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉంటే గనక ఈ రాశి వారందరూ కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ గణపతికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు కానీ వినడం కానీ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కాకపోతే ఈ రాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వేధస్థానంలో సంచారం ఉంది కాబట్టి అందరూ కూడా శుక్రుడికి అనుకూలం, అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలు కానివ్వండి, కుటుంబపరమైనటువంటి విషయాలు కానివ్వండి, చేసేటటువంటి పనులలో మంచి ఫలితాలు పొందాలంటే పూర్వపుణ్యమే, మనం చేసుకున్నటువంటి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వపుణ్యమే మనకు ఆధారం కాబట్టి తత్సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలంగా మారాలి అంటే ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ఈ మాసమంతా పారాయణ చేయడం ద్వారా కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి, మంచి పేరు ప్రఖ్యాతులు. ఎందుకంటే వాగ్బలం పెరిగి ఆ మాట తీరు వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఏ రకంగా అంటే ఈ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఈ రకంగా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యలు కానివ్వండి, సామాన్యమైనటువంటి అంటే ప్రాథమిక విద్యలు కానివ్వండి, తత్సంబంధమైన విషయాలన్నీ కూడా అనుకూలంగా మారాలి అంటే బృహస్పతి యొక్క అనుగ్రహం ప్రధానంగా ఈ రాశి వారికి అవసరం. అంతేకాకుండా ఈ వివాహ ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ రాశి వాళ్ళు అంటే కన్యా రాశి వాళ్ళు వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలన్నా, భాగస్వామ్యంలో అంటే వృత్తి వ్యాపారాల విషయంలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు రావాలన్నా, ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విషయాలలో మంచి ఫలితాలు రావాలన్నా బృహస్పతి యొక్క అనుగ్రహం అంటే ప్రతి గురువారం కూడా ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ చక్కటి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ లలితామహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అంటే లగ్న అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ మాసమంతా కూడా
షష్ఠస్థానంలో అంటే వేదస్థానంలో ఉండడం ద్వారా కాస్త చికాకులు ఉండేటటువంటి అవకాశం ఉంది. సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతులు అనేటటువంటి విషయాల్లో కాస్త అవరోధం కలిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే తులారాశి వాళ్ళందరూ కూడా ప్రతినిత్యం లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి తృతీయ షష్ఠాధిపతి అయినటువంటి బృహస్పతి భాగ్యస్థానంలో బలంగా ఉండడం ద్వారా మంచి సామర్థ్యంతో చేసేటటువంటి పనులలో ఎట్లాంటి అడ్డంకులు వచ్చినా కానీ ఆ అడ్డంకుల నుంచి అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలతో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం, పనులలో దిగ్విజయం కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. షష్ఠ భావంలో అంటే 6వ స్థానంలో శని ఉండడం చాలా మంచి ఫలితం. ఎందుకంటే శనికి 6వ స్థానం శుభస్థానం కాబట్టి పనులలో మంచి ఫలితాలు, శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి, రుణాలు ఏమైనా ఉంటే అది అధిగమించేటటువంటి అవకాశం, రుణాలు తీర్చేటటువంటి అవకాశం, ఈ రకమైనటువంటి విషయాలు మంచి ఫలితాలు పొందేటటువంటి పరిస్థితి. కాకపోతే ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు, భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు, ఈ రాశి వారికి వేధస్థానంలో రాహువు కూడా వేధస్థానంలో ఉండడం ద్వారా కాస్త చికాకులు ఉండేటటువంటి మానసికమైనటువంటి ఆందోళనలతో ఉండేటటువంటి పరిస్థితి. సామర్థ్యంతో ముందుకెడుతూ ఉంటారు, కానీ దాంతోపాటుగా చికాకులు కూడా ఉంటూ ఉండేటటువంటి అవకాశం ఉన్నంత వరకు ఈ తులారాశి వారికి ప్రతినిత్యం కూడా గోసేవ చేసుకునే ప్రయత్నం చేయడం, లేదా వారానికి ఒకరోజు మంగళవారం పూట ఆవుకి ఆహారం పెట్టడం కానీ గోసేవ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి విద్య సంబంధమైనటువంటి అంటే ప్రాథమిక విద్య తరువాత ఉన్నత విద్యలు హయ్యర్ స్టడీస్ కూడా మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాస్త కొంచెం బద్ధకాన్ని పక్కకు పెడితే ఉన్నటువంటి అన్ని మంచి ఫలితాలు కూడా పొందేటటువంటి అవకాశం అన్నమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు గోసేవ చేసుకుంటూ ప్రతినిత్యం కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేస్తూ లాభదాయకమైనటువంటి జీవితాన్ని పొందుతూ విద్యార్థులందరూ కూడా చక్కటి సన్మార్గంలో వెళుతూ మంచి విద్యను పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఈ మకర రాశికి అధిపతి అయినటువంటి అధిపతి శని తృతీయ స్థానంలో బలంగా ఉన్నాడు. మంచి అనుకూలమైనటువంటి స్థితి, చేసేటటువంటి పనులలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి విషయాలన్నింటి కూడా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి. ఈ రాశివారికి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురుడు షష్ఠభావంలో అంటే 6వ స్థానంలో వేధస్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఎంత సామర్థ్యంతో ముందుకెళ్ళినప్పటికీ కూడా కాస్త చికాకులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. కాబట్టి అట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అధిగమించడానికి ఈ మకర రాశి వారు ప్రతి గురువారం తప్పనిసరిగా ఈశ్వరుడికి అంటే ఈశ్వర దర్శనం చేసుకుంటూ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈశ్వరుడికి ఆరాధనలు అభిషేకాదులు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ మకర రాశి వారు అంటే ఈ మకర రాశి నుంచి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు, షష్ఠ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు, రాహువు, ఈ గ్రహాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో అంటే అష్టమాధిపతి అయినటువంటి రవి కూడా 15వ తేదీ వరకు కూడా ద్వితీయ స్థానంలో వేధస్థానంలో ఉంటాడు. కాబట్టి విద్యార్థులు చదువుల విషయంలో, భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు లాభదాయకమైనటువంటి విషయాలలో, అంతేకాకుండా ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి
విద్యార్థులకు వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు అంటే సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ పారాయణ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి రవి 15వ తేదీ వరకు కాస్త అననుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ 15వ తేదీ తర్వాత నుంచి తృతీయ స్థానంలోకి మారడం ద్వారా ఎట్లాంటి ఇబ్బందులున్నా కూడా అధిగమించేటటువంటి స్థితి సామర్థ్యాలు పొందేటటువంటి అవకాశం వీళ్ళకి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, అంతేకాకుండా ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ మంచి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ